ఐవిఎస్ ఎస్పీజీ నాలెడ్జ్ బేస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక ఉషా స్వింగ్ మిషన్ని అన్బాక్స్ చేసి చూద్దాం. ఇది మీకు ఇక్కడ కంపెనీ కనబడుతుంది కదా. ఉషా వచ్చేసి అల్లూరి డీలక్స్. ఇది మనం ఈరోజు అన్బాక్స్ చేస్తున్నాము. చూద్దాం. ఇక్కడ బయట అయితే మంచిగా ఇచ్చారు డెమో, అంటే ఈ ఫ్రీ హోమ్ డెమో ఉంది, దీనికి హోమ్ సర్వీస్ ఉంది, అలాగే స్వింగ్ ట్యుటోరియల్స్ అవైలబుల్లో ఉన్నాయన్నారు. ఉషా దీంట్లోకి వెళ్తే కనబడుతుంది. అలాగే 2 years వారంటీ ఇచ్చారు. దీని మీద సమ్ యాక్సెసరీస్ ఇన్సైడ్ ఇచ్చారన్నమాట. 15 యాక్సెసరీస్ ఇన్సైడ్ అని చెప్పి రాశారు. మనం చూద్దాం లోపల ఏమి ఇచ్చారు ఏంటన్నది. ఇంకా బాక్స్ పైన చూసేప్పటికి మీకు డిజైన్ దాని తరఫా పిక్చర్ అది ఇలా ఉంది. అలాగే మీకు ఎన్ని రకాల స్టిచ్చింగ్స్ జస్ట్ మనం మామూలుగా వీళ్ళు డిజైన్ పరంగా ఇచ్చినటువంటి ఏమేమి ఇచ్చారు అన్నది ఇక్కడ ఇచ్చారన్నమాట. చూసుకోవచ్చు. ఇక్కడ 21 స్టిచెస్ ఫంక్షన్స్ మెన్షన్ చేశారు ఇందులో. సో ఇది మనకి చూస్తే మీకు ఇక్కడ బార్ కోడ్ అది ఉంది. అలాగే మీకు ఇక్కడ దాని తాలూకా ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి, ఎంత పవర్ ట్యాంక్, ఎంతవరకు ఏసీ ఇవ్వచ్చు ఏంటి అన్నది మెన్షన్ చేశారు. ఇది కంప్లీట్గా పవర్ మీద రన్ అవుతుంది. హ్యాండ్ పెడల్ మిషన్ అయితే కాదు, ఇది హ్యాండ్ కరెంట్తో మనకి రన్ అవుతుంది. కాకపోతే ఇది ఆల్మోస్ట్ 6 kgs వెయిట్ ఉంటుంది. మనం లిఫ్ట్ చేస్తే 6 kgs వరకు వస్తుంది. అలాగే పవర్ వచ్చేసి 60 watts పవర్ కన్జ్యూమ్షన్ ఉంటుంది. అంటే మీరు 1 hour కాలిస్తే 60 watts కన్జ్యూమ్ అవుతుంది అన్నమాట పవర్. అంటే మనం కుట్టేటప్పుడు 1 hour కంటిన్యూగా ఎవరు చేయరు. మేబీ మనం వాడికని బట్టి 30 watts వరకు కన్జ్యూమ్షన్ అవ్వచ్చు. మీరు 1 hour కానీ కుట్టాము అని మనం అనుకుంటే అందులో 35 watts కన్జ్యూమ్ అవుతుంది. ఎందుకంటే మిగిలినంతా కూడా కటింగ్కి, మిషన్ కుట్టడానికి, వీటికి అంటే మార్కింగ్స్కి వీటికి టైం అయిపోద్ది. మీరు చూసుకునేటప్పుడు 1 hour అయిపోతుంది కాబట్టి 1 hour కుట్టాము అనుకుంటాం, కానీ 1 hour కూడా కుట్టరు. జనరల్గా 30 minutes అలా అవుతుంది, 45 minutes మ్యాక్స్ 1 hourలో. ఎక్స్పర్ట్స్ అయితే 1 hour కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కటింగ్ అన్నీ చేసి ఉంచుతారు కదా. ఇది బ్యాక్ సైడ్ కూడా సేమ్ డిజైన్, ఫ్రంట్ కూడా అంతే ఉంది. ఇప్పుడు మనం ఇది కట్ చేసి చూద్దాం. ఓపెన్ చేస్తే ఇలా ఉంది. ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని సైడ్ ఒక పౌచ్ ఇచ్చారు, దీని తాలూకా కవర్ అనుకుంటా. ఇక్కడ మీకు చూస్తే బుక్లెట్ ఇచ్చారు, దీని తాలూకా ఇన్స్ట్రక్షన్ బుక్లెట్. అంటే ఇందులో మీకు ఈ మిషన్ని ఎలా ఉపయోగించాలి ఏంటి అన్నది వివరాలన్నీ ఇందులో పెడతారు. కాబట్టి దీన్ని ఒకసారి మీరు ఓపెన్ చేసి వాడే ముందర అన్ని ఒకసారి ఏం చేయొచ్చు ఏం లేదన్నది ఒకసారి చూసుకోండి. ఇందులోనే మీకు మన మాన్యువల్లో ఎలా ఉంటుందంటే దీన్ని ఎలా వాడాలి, దీని మెయింటెనెన్స్ కూడా ఎలా చేసుకోవచ్చు అనేది కూడా వివరాలన్నీ ఉంటాయన్నమాట. సో దాన్ని బట్టి మీరు చూడొచ్చు. ఇక్కడ మరి ప్రతిదానికి మీకు అలైన్మెంట్కి సంబంధించి పిక్చర్స్ అన్నీ ఉంటాయి. మీరు అవి చూసుకొని ఒకసారి చదువుకొని కుట్టుకోవచ్చు. కాకపోతే మనం జనరల్గా మనం తెలుగు వాళ్ళం కాబట్టి ఈ బుక్లెట్ అంతగా మనకి అర్థం కాకపోవచ్చు. ఎవరైతే తెలుగు వాళ్ళు అనుకుంటారో వాళ్ళు ఏంటంటే ఒకసారి వీడియోలో చూడండి. వీడియోలో వాళ్ళు క్లియర్గా మీరు ఇచ్చిన దీని ప్రకారం అయితే వాళ్ళ సైట్లో దీన్ని ఎలా ఉపయోగించవచ్చు ఏం లేదన్నది ఉంటుంది. మనం కూడా ప్రయత్నిద్దాం. ఇప్పుడు అన్బాక్సింగ్ వరకే ఈ వీడియోని. ఇది మా ఇంటి ఆపోజిట్లో వాళ్ళు తీసుకున్నారు. సో దీన్ని అన్బాక్సింగ్ చేద్దామని చెప్పేసి అంటే సరే అని చెప్పి నేను అన్బాక్స్ చేసి చూస్తున్నాను వాళ్ళు. ఈ బుక్లో దీంట్లో ఒక బ్రోచర్ ఇచ్చారు. బ్రోచర్లో మీకు ఈ డిఫరెంట్ కింద పాదం ఎలా పెట్టాలి ఏంటి, స్టిచ్చింగ్ తాలూకా మనం క్లాత్ కింద పెట్టిన తర్వాత స్టిచ్ పడుతుంది కదా, ఆ ఏరియాలో ఎలా పెట్టాలి ఏంటి అనేది, ఏ రకమైన డిజైన్స్ వస్తాయి అనేది మెన్షన్ చేశారు. చూడవచ్చు. ఓకే, ఇది ఆప్టికల్
క్యాటలాగ్ అంటే ఏ క్యాటలాగ్స్ యూజ్ చేసుకోవచ్చు ఏంటంటే క్యాటలాగ్ ప్రకారం ఆర్డర్ చేసుకుంటే పార్ట్స్ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అన్నమాట. ఒక్కొక్క పార్ట్ నేమ్ మెన్షన్ చేసి ఉంటుంది. ఆ డిజైన్ ప్రకారం మనకు కావాల్సింది మనం ఆర్డర్ చేసుకోవచ్చు పార్ట్స్. ఇకపోతే దీంతో పాటు మనకి కొన్ని యాక్సెసరీస్ ఇచ్చారు. ఏంటంటే ఇది పవర్తో రన్ అవుతుంది కాబట్టి మీకు జనరల్గా ఒక అడాప్టర్ పెడల్ ఇది ఏంటంటే కింద మనకి కాలు దగ్గర పెట్టి పుష్ చేసి కాలు దగ్గర కావచ్చు, లేకపోతే సైడ్కి పెట్టుకొని ఇలా నీ పొజిషన్లో ఇలా పక్కకి పెట్టుకొని కానీ ఎలాగంటే అలా మీకు ఆపరేషన్ బట్టి మీరు చేసుకోవచ్చు. నేనైతే కొంచెం ముడుకులు నొప్పి ఉన్న వాళ్ళకి ఇది నీ పొజిషన్లో సైడ్కి పెట్టి పెట్టేటట్లుగా ఏర్పాటు చేస్తూ ఉంటాను. లేని వాళ్ళు కింద కారు దగ్గర పెట్టుకొని కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది ప్లగ్ పెట్టాలి. ఇదేమో మిషన్కి వెళ్తుంది, ఇదేమో మనకి ఏసీ ప్లగ్ కరెంట్లో పెట్టచ్చు అన్నమాట. ఇది 230 volts మనకి ఏసీ ఇక్కడ మనకి ఇండియాలో కాబట్టి ప్లగ్ కూడా ఇక్కడ చూస్తే మీరు ప్లగ్ కూడా మన ఇండియన్ టైప్ ప్లగ్ పిన్ ఇది. సో మనకి ప్రాబ్లం ఏమిటి ఏ ప్లగ్లోనే మనకి ఇన్సెట్ అయిపోతుంది. ఇక మిషన్ పొజిషన్కి వచ్చేటప్పటికి ఇలా ఉంది. ఇది మనకి ఇచ్చిన మోడల్, మనకు వచ్చిన మోడల్ ఇక్కడ చూస్తే పేపర్ పెట్టేసి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ కొత్తది కాబట్టి ఇది మనకి ఇలా వచ్చింది అనమాట. దీన్ని ఇలా పైకి ఎత్తితే మీకు పాదం కింద లిఫ్ట్ అవుతుంది. కింద లేవర్ ఉంది చూసారా, లేవర్ కింద పెడితే పాదం సిట్టింగ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే సెలెక్టర్ మనకి ఇదొక సెలెక్టర్ ఇచ్చారు. ఇదేంటంటే లెంగ్త్ అడ్జస్ట్మెంట్. మనకి జనరల్గా ఏంటంటే పాత మిషన్స్లో ఇలా స్లైడింగ్ టైప్ లేవర్స్ ఉంటాయి కదా, ఆ స్లైడింగ్ టైప్ అవి ఆల్టర్ చేసి వీళ్ళు సెలెక్టర్స్ టైప్లో ఇచ్చారన్నమాట. అంటే మీకు స్లైడ్ చేసుకున్నప్పుడు ఫ్రంట్కి బ్యాక్కి ఉన్నది కదా, ప్లస్ మైనస్ అంటే ఫ్రంట్కి వెళ్తుంది, బ్యాక్కి వస్తుంది. దానికి సంబంధించి లెంగ్త్ ఎంత సైజు మీకు ఈ లెంగ్త్ ఉంటుంది కదా, లెంగ్త్ ఎంత కావాలి ఏంటన్నది చెక్ చేసుకుంటే కుట్టుకి మధ్యలో విడ్త్ ఎంత కావాలి అన్నది అన్నమాట. ఓకే, అది మీరు అడ్జస్ట్మెంట్స్ ఇక్కడ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే ఇంతవరకు ఇంకా మిగిలినవన్నీ కూడా మాన్యువల్ చూసి మనము అన్నీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.